దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రభువు ఈ సంవత్సరం యెహోవా ఈరే సంఘ స్థాపకులు బావగారైనటువంటి ఐజాక్ గారు 18వ వార్షికోత్సవానికి గ్రామంలో ఆహ్వానిస్తూ ఈ దేశానికి రావడం జరిగింది. అటు తర్వాత అనేక సంఘాలలో, అనేక ప్రదేశాలలో దేవుని పరిచయం చేయడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పిల్లల ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ మంచితనము లేనటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వినువారిగా ఉన్నటువంటి మనలను చెప్పేవారిగా ఆయన తీర్చిదిద్దాడు. అందుకు మన గొప్పతనము, మన యొక్క పవిత్రత, పరిశుద్ధత కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఆయన ఎంతగా హెచ్చించినప్పటికి కూడా మనం ఏం చేయాలి? ఒదిగి ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఈ యొక్క సంఘానికి వచ్చినప్పుడు కొన్ని సంఘాలు దర్శించారు. అందరూ కూడా ఎంతో ప్రేమగా ఆనందించారు. ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. ప్రతి సంఘానికి, ప్రతి కాపడికి, ప్రతి విశ్వాసికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నారు. ఈ సంఘానికి వచ్చినప్పుడు నా సొంత సంఘానికి వచ్చినట్టుగా నాకు ఆనందంగా ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దీని పేరంటే తెలుగు క్రైస్తవ సంఘం పూజీ కదా. మా సంఘం పేరేంటో తెలుసా? తెలుగు క్రైస్తవ సంఘం మాలియా, తెలుగు క్రైస్తవ సంఘం జహరా, తెలుగు క్రైస్తవ సంఘం అహ్మదీ. ఈ విధంగా అపోస్తులు లివింగ్స్టన్ గారు దేవుని యొక్క స్పష్టమైనటువంటి దర్శనంతో ఆయన కోయిడి దేశంలో మొట్టమొదటిగా తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఆయన స్థాపించారు. ఆ సంఘం ఇప్పుడు ఎన్నో ఉన్నదంటే 18 సంఘాలుగా వర్ధిల్లుచుంది. అహ్మదీలో కానీ, మాలియాలో కానీ, జహరాలో కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో 18 సంఘాలుగా దేవుడు విస్తరింప చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆధ్వర్యంలో జీటీసీఎం సదస్సులు జరుగుతున్నాయి, ఆత్మ జరుగుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి ద్వారా చేయటం జరుగుతుంది. అటువంటి గొప్ప సంఘంలో జహరా ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సంఘానికి నేను ఒక కాపరిని. దేవుని స్తోత్రం. ఒక కాపరిని ఎందుకు చెప్తున్నానంటే, మీ తెలుగు క్రైస్తవ సంఘంలాగా మీరు ఎంతమంది కాపర్లు? 3 కాపర్లు. దైవజనులు వేణుబాబు గారు, డేవిడ్ గారు, సైలసస్ గారు. అలాగే మాకు కూడా నేను ఒక కాపర్ని. నా తర్వాత సహోదరి రెవరెండ్ మణికుమారి గారు ఒక కాపరి. అటు తర్వాత రెవరెండ్ డేవిడ్ గారు ఒక కాపరి. ఏం తోస్తుంది? మీకు మాకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా తోస్తుందా లేదా? సొంత సంఘం అని ఎందుకు అంటున్నాడంటే, తెలుగు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు, ఆ యొక్క సమస్తము కూడా ఈ సంఘంలో కూడా ఉన్నాయని చెప్పి ఒక సేవకునిగా నేను కూడా సందేహిస్తున్నాను. దేవుని స్తోత్రం. అదేవిధంగా మా జహరా సంఘంలో కూడా మెయిన్ ఆరాధన శుక్రవారం ఉంటుంది. అది రిగ్గాయి అనే స్థలంలో, అనగా ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము వాహనాలు కట్టించుకొని మేము వెళ్ళి అక్కడికి ఆరాధన చేసుకుంటాం. అది పెద్ద హాలు, పెద్ద స్క్రీన్, 3D హాల్ కంటే గొప్పగా ఉంటుంది. అందులో మేము ఆరాధన చేసుకుంటాం. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జహరాలోనే స్థానికంగా 2 రూములు ఉంటాయి మాకు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి. బుధవారం వచ్చినప్పుడు దేవుని పనులు బట్టి ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా మనం ఎన్ని గంటలు ప్రారంభిస్తామంటే 9:30కు ప్రారంభిస్తాం. ఎందుకంటే పనులు చేసుకుని రావాలి. 11, 11:30 అయినా కూడా మా వాళ్ళు బాధపడరు. ఎందుకంటే లేటుగా రావటం దారి తప్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలంటే మేము ఒప్పుకోవాలి.
పాస్టర్ గారు మంచివారు కాబట్టి మా వాళ్ళు వెళ్ళిపోవాలి, స్కూల్ పిల్లలు వెళ్ళాలి. మా వాళ్ళకి స్కూల్ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. వాళ్ళు అంటారు, నేను ఒకటి అంటారు, మీరు లేట్గా వచ్చారా, లేట్గా వెళ్ళాలి. ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ఆదివారం అదే పరిస్థితి, బుధవారం అదే పరిస్థితి. ఈ విధమైన కార్యక్రమాలు ఎప్పుడున్నా కూడా స్థానికంగా అలాగే జరుగుతుంది. శుక్రవారం మాత్రమే మాకు సాయంకాలం 4 గంటల నుండి 7 గంటల వరకు ఆరాధన చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతసేపు అని ఉండమని చెప్తున్నానని చెప్పి మిమ్మల్ని అంతసేపు నేను, ఎందుకంటే ఈ పద్ధతిగా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎంత చెప్పాము అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత టైం తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత విన్నారు, ఎంత అర్థం చేసుకున్నారు, ఎంత పాటిస్తున్నారు అనేది ముఖ్యం మనకి, దేవుని యొక్క వాక్యం అంటే. కాబట్టి దయచేసి అదిగా చెప్పారు, ఒక అరగంట చెప్పండి అని చెప్తున్నారు. అరగంట మాత్రమే చెప్తాను, సరే 34 నిమిషాలు దేవుని చెప్తున్నట్టు బట్టి నేను చెప్తాను. దేవుని స్తోత్ర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఒక కీర్తనాకారుడు తెలుసు. ఎవరు? దావీదు మహారాజు గారు అందరికీ తెలుసు కదా. తర్వాత తెలియకపోతే చేసేస్తారు, చూపిస్తారు, అందరికీ తెలుసు. ఆయన చిన్నతనం నుండి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన గాయకుడు, దేవుని స్తోత్ర. వినట గాయకుడు, ఇంకా రచయిత, వాయిద్య కళాకారుడు, మరి ప్రార్థనాపరుడు, ఇంకా ప్రవక్త. ఇన్ని అర్హతలు ఉన్నటువంటి దావీదు మహారాజు ఆయన చిన్న స్థాయిలో, ఏమీ లేని స్థితిలో, గొర్రెలు కాచుకునే స్థితిలో ఆయన ఏ విధంగా ఉన్నాడో, మహారాజు అయినప్పుడు కూడా అదే స్థితిలో ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్ర. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అమ్మా? మాట్లాడాలి, తొందర మాట్లాడితే తొందర ముగించేస్తాను. మీరు అలా చెప్తే మీ దగ్గర నా రాగే చూస్తాను. తొందరగా వదిలేస్తానని చెప్పి మీరు చెప్పకపోయినా వినకపోయినా నేను విడిచిపెట్టే మనిషిని కాదు, ఖచ్చితంగా చెప్తాను. మీరు టకా చెప్పండి, టకా చెప్పేసి ఒక అరగంట ముగించేస్తాను. దేవుని స్తోత్ర. అది రావాలి. దావీదు వలె నాట్యం చేసి తండ్రిని స్తుతించెదను, దావీదు వలె నాట్యం చేసి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా చేస్తూ ఆయన నాట్యం చేస్తూ ప్రభువును స్తుతించినట్లయితే ప్రభువు పరవశించిపోయి ఆయనను అనేక యుద్ధాల్లో ఆయన గెలిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో, మనుషులను సంతోషపెట్టేవారుగా ఉన్నామా, దేవుడిని సంతోషపెట్టేవారుగా ఉన్నామా? ఎవరికి వారు అర్థం చేసుకోవాలి. అమ్మా నువ్వు దేవుడిని సంతోషపెట్టాలంటే పెడతావా? నువ్వు అది మనస్సులో నుంచి రావాలి. నా ప్రభువుని నేను సంతోషపెట్టాలి, నా ప్రభువుని నేను స్తుతించాలి అనే ఆలోచన మనకి మనస్సులో ఉన్నట్లయితే మనం ఆయన స్తుతించగలము, ఆయన కీర్తించగలము, ఆయన కొనియాడగలము, ఆయన్ని మహిమపరచగలము. ఈనాడు సంఘాలు జరుగుతున్నాయి. దావీదు వలె నాట్యం చేసి అంటున్నారు, కానీ అన్ని డీజీలు, డిస్కోలు. ఏంటంట? డీజీలు, డిస్కో. అక్కడ మాటలు ఏంటంటే సౌండ్ వినపడుతుంది, కానీ మాటలు వినిపించు. అక్కడ ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పరవశం అనేది దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు, పాట పాడినప్పుడు, స్తుతించినప్పుడు పరవశించాలి మనము. దేవుని స్తోత్రం. అంతేగాని ఊగిపోవటము, ఎగిరేయటం అవి కాదు.
దేవుని సన్నిధిలో మనము స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే ప్రభువు సంతోషించాలి. అదేవిధంగా మన ఆత్మలో కూడా తృప్తి ఉండాలి. మనం చేసాము, ఆరాధన చేసామంటే తృప్తిగా మనం ఉండాలి. అటువంటి తృప్తి ఈ రోజు సంఘాల్లో లేదు. అన్న ప్రార్థన చేసింది, తెలుసా? ఏం చేసింది అన్న? ప్రార్థన చేసింది. ఎలా చేసింది? బిగ్గరగా చేసింది. ఆమె ఎలా చేసింది? కనీసం మాట్లాడుతున్న కూడా ఆమెకు ఆ యొక్క మాట్లాడే స్థితి కూడా లేకుండా ఆయన పరవశించిపోయి తన యొక్క మూలికలు మాత్రమే వినిపిస్తున్నా కానీ స్వరము వినిపించలేదు. ఏంటంట? మూలికలు మాత్రమే వినిపిస్తున్నా కానీ స్వరం వినిపించట్లేదు. ఏలి భక్తుడు వచ్చి అన్నాడు, అమ్మా ఏంటి ఉదయాన్నే ఏంట పరిస్థితి అని ఏమనుకుంటున్నాడు? ద్రాక్షారసంలో ఆగి మధురాలైందని అనుకుంటున్నాడు. అనుకున్నటువంటి స్థితిని అని అంటుంది, అయ్యా ప్రభువుని నేను సూచిస్తున్నాను. నా పరిస్థితి ఇది. నాకు పిల్లలు లేరు, పిల్లల కొరకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, మూలికలతో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ఉత్సరింప శక్యం కానీ మూలికలతో మీరు స్తుతి చేయండి, ప్రార్థించండి. మనలో ప్రార్థన చేయడం ఎంతమందికి వచ్చు? అందరం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎంతమందికి వచ్చు? ఎంతసేపు ప్రార్థన చేసిన వాళ్ళు మన కోరికల లిస్టులు తప్పితే ఇంకేమాత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే సమూయేలు రాసిన 2వ పత్రిక పాత నిబంధన పాఠము, సమూయేలు 2వ పాత నిబంధన పాఠము 6వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు దావీదును కనుగొని తన మనసులో అతన్ని ఏంటంట? అమ్మా వినాలి, ఆయన భార్య ఏం చేస్తుంది? హీనపరుస్తుంది. ఎందుకు హీనపరుస్తుంది? ఆయన ఏమైనా తప్పు పని చేస్తున్నాడా, లేకపోతే చెడ్డ పని చేస్తున్నాడా, చెయ్యరాంది చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు ఆ రాజు అనే మాట ఆయన మర్చిపోతాడు. ఆయన అన్నీ మర్చిపోతాడు. కేవలం నా ప్రభువు సంతోషించాలి, గణపరచబడాలి, మహిమపరచబడాలి, ఒకే ఒక దృష్టితో ఉంటాడు. ఆయన మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవాను ధరించి నాట్యం ఆడుతున్నాడు. ఎలాగ నాట్యం ఆడుతున్నాడంటే ఈ భూప్రపంచానికి తెలియట్లేదు, ఈ యెహోవా తెలియట్లేదు. కేవలము పరమదేవుడైనటువంటి యెహోవా దేవుడిని పరవశించుతూ ఆయన నాట్యం చేస్తున్నాడు. అక్కడ భార్య ఉందా, పనివారు ఉన్నారా, ఎవరున్నారని చెప్పి ఎవరు చూడట్లేదు. అది చూసినటువంటి భార్య ఏం చేస్తుంది? ఆయన్ని హీనపరుస్తుంది. అంటే హీనపరచకపోతే కించపరుస్తుంది, హేళన చేస్తుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, అనేక మంది స్త్రీలు దేవుని సన్నిధిలో ఉంటారు. ఒక్కొక్కసారి దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని సన్నిధిలో వారు తాహతకి తగ్గించుకొని వాళ్ళ పనులు చేసినప్పుడు దయచేసి ఎవరు కూడా ఆ సేవకుల్ని విమర్శించదు. ఎందుకంటే సాధారణంగా ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. సేవకుడు చేసే పని సేవకుడు చేయాలి, విశ్వాసం చేసే పనులు విశ్వాసం చేయాలి, మ్యూజిక్ వాయించేవాడు మ్యూజిక్ వాయించాలి, సిద్ధపరిచేవాడు సిద్ధపరచాలి. ఈ విధమైనటువంటి ప్రభువు కొన్ని మనకి అర్హతలు మనకి ఇచ్చాడు. ఒక్కొక్కసారి సిద్ధపరచడానికి ఎవరు రానప్పుడు సేవకుడే ఒకసారి చూడవలసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలు సరిలేనప్పుడు సేవకుడు దాన్ని సరిచేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. చెయ్యకపోగా కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు? నవ్వుకుంటారు, రే పాస్టర్ గారు. దయచేసి ఎవరు కూడా సేవకుల్ని తగ్గించి చూడదు.
ఎవరిని కించపరచొద్దు. ఎందుకంటే మనం ఈ స్థలానికి వస్తున్నామంటే ఆశీర్వదించబడటానికి వస్తున్నాం, కానీ శపించబడటానికి. మనం ఈ స్థలానికి వచ్చి ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు ఏమని, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన చూపు సరిగ్గా ఉండాలి, ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మాట సరిగ్గా ఉండాలి, కూర్చోవడం సరిగ్గా ఉండాలి. చాలా మంది స్ట్రాంగ్ సాంగ్గా కూర్చుంటారు. దేవుని కృపబట్టి నీకు ఇక్కడ కుర్చీలు లేవు కాబట్టి చక్కగా బస్సుకి వేసుకుని కూర్చున్నాం, చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని చర్చిల్లో చైర్స్ ఉన్నప్పుడు చాలా మంది క్రమంగా కూర్చోరు. ఒక కాలో కుర్చీ మీద వేస్తారు, ఇదో కుర్చీ మీద పడతారు, ఒక చెయ్యో కుర్చీ మీద రకరకాలుగా కూర్చుంటారు. అది దేవునికి మహిమ ఏమా కాదు కదా. దేవుని సన్నిధిలో మనం ఒదిగి ఉండాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఆ రెండు భయము భక్తి లేనప్పుడు మనం ఎంతసేపు ఇక్కడ ఉన్నా కూడా దానికి ప్రయోజనము లేదు. దయచేసి గమనించండి, నేర్చుకోవాలి. మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకున్న దాన్ని పాటించాలి. మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నామని కాదు, ఎంత విన్నామని కాదు, ఎంత నేర్చుకున్నామో, నేర్చుకున్న దాన్ని ఎంత పాటిస్తున్నామో అది కావాల్సింది. యేసు ప్రభు వారు ఏది చెప్పారో అదే చేశారు, ఏది చేశారో అదే చెప్పారు. మన ప్రవర్తన కూడా ఒక కాపరి కాదు, విశ్వాసం కూడా. ఫలానా తెలుగు క్రైస్తవ సంఘం పూజీరా విశ్వాసం ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తారు. వాళ్ళ మాట మాట్లాడినట్లయితే మాట తప్పదు. దావీదు కీర్తనలో ఉంటుంది, మాట ఇచ్చినట్లయితే మాట ఇచ్చినట్లయితే ఎంత కష్టమైనా దాన్ని విడిచిపెట్టారు. ఎంత కష్టమైన దావీదు కీర్తన 15వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మాదిరిగా ఉండాలి. అనేక మందికి దేవుని బిడ్డలంటే అనేక మంది వాళ్ళ పడులన్నీ కూడా మన మీదే ఉంటాయి. వీళ్ళు ప్రతి వారం చర్చికి వెళ్తారు, వారానికి 2-3 సార్లు వెళ్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని మనము మాటలు అనేవారుగా ఉండకూడదు. వాళ్ళు మనల్ని మెచ్చుకునేవారు, మనల్ని కాదు వాళ్ళు మెచ్చుకునేది, దేవుడిని మెచ్చుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యుల మధ్య దేవుని స్తోత్రం. ఎక్కడన్నా అన్యుల మధ్య. అన్యులు ఎవరు? దేవుని ఎరగనవారు. దేవుని ఎరగవారు మనల కోసం చూసినప్పుడు, మన ప్రవర్తన వెతికినప్పుడు, మన ప్రవర్తన సరిలేనప్పుడు వాళ్ళు మన పేరు బట్టి అన్న కుమార్ గారు ఏంటి అలా చేస్తున్నాడు అందరూ. ఇక్కడ దేవుని బిడ్డలంట కదా, ప్రతి వారం చర్చికి వెళ్తాడు కదా, దేవుడు ప్రేమమయుడు అంట కదా, మరి వీళ్ళంటే ఎలా ప్రవర్తిస్తున్నారు? అక్కడ ఏ పేరు వస్తుంది? దేవుడి పేరు. మన పేరు వస్తారు వాళ్ళు, మనల్ని ఏమనుకున్నారు? మన అంటే చాలా ప్రేమ వాళ్ళకి. మనం భ్రష్టులు అయిపోవడమా కావాల్సింది కూడా. కానీ అదే సమయంలో మన దేవుడిని ఎటకారం చేస్తాం. అలా చేసినట్లయితే దేవునికి మహిమ కాదు, దేవునికి మహిమ కాదు, మనకి ఆశీర్వాదము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళినట్లయితే చూడండి, సౌలు కుమార్తె ఆ మేకాల కిటికీలో చూసి యెహోవా సన్నిధి గంతులు వేయచ్చు నాట్యం ఆడుతున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచారు. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఉంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించాను. దేవుని స్తోత్రం. దహన బలులను సమాధాన బలులను అక్కడ వచ్చినప్పుడు, ఆ మందసం వచ్చినప్పుడు ఎంతో భయభక్తులతోటి, నాట్యముతోటి, సంగీతాలతోటి ఆయన అక్కడ అర్పణలు అర్పించాడు. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారాలకు అర్పణ అర్పించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. గత కాలంలో అయితే బలులు, దహన బలులు, సమాధాన బలులు, రకరకాల బలులు అర్పించేవారు. కానీ ఈనాడు అటువంటి బలులు లేవు, బలులు మనము అర్పించలేదు. మనకున్నటువంటి దాన్ని వస్తు రూపేణో ధన రూపేణో మనం అర్పిస్తున్నాం. అది కూడా మనం ఏ విధంగా ఇస్తున్నామో, ఏ మనస్సుతో ఇస్తున్నాము. మనం ఇచ్చేదానికి కూడా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాం. ఈ ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సంఘాసులు ఏం చేస్తున్నారు,
ఇవన్నీ ఆలోచనలు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఆ డబ్బు ఏమవుతుంది, ఎవరికి ఇస్తున్నారనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది. నువ్వు దేవుడికి ధనం ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చావు, వదిలేయి. ఎవరేం చేస్తున్నారనేది మీ పని కాదు. అది సేవ చేసేవారు ఏమైనా చేస్తారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే దేవుడు చూసుకుంటాడు, అంతేగాని మనుషులు కాదు చూసేది, మనుషులు కాదు. అటువంటి టైంలో ఒక్కొక్కసారి ఏదైనా చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు ఎవరిచ్చిన అమ్మాయికి వాడే, లేకపోతే ఎవరిచ్చిన ఫ్యాన్ వాడలే పట్టుకుని పోయే కొన్ని సంఘాలు కూడా మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడికి ఇచ్చిందని మర్చిపోకుండా ఇది నేను ఇచ్చాను, అది పైన పేరు చూడండి. మీ పేరు చూసుకుంటా చేస్తున్నారా, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటా చేస్తున్నారా, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దహన బలులు, సమాధాన బలులు ఆయన ఏం చేస్తున్నాడు, అర్పిస్తున్నాడు. ఆయన సమాధాన బలిని అర్పించి చాలించిన తర్వాత సైన్యములకు అధిపతికి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలు స్త్రీ పురుషులకు అందరికి ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడవి పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి అది అక్కడ అర్పించిన తర్వాత దేవుని కృపను బట్టి జనులకు ఆయన వాల్సినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రసాదం అంటారా లేకపోతే ఏమంటారా దాన్ని ఆయన అందరికీ అందించేశారు. అందించిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆయన తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, దేవుని స్తోత్రం. అక్కడ జనులందరినీ దీవించాడు ఆయన. దేవుని కృపను బట్టి జనులందరికీ కూడా ఇవ్వాల్సిన ఇచ్చారు ఆయన ఎంతో సంతోషంతో. చూడండి, ఒక సేవకుడు ఆలయంలో సేవ చేసినప్పుడు అక్కడ జరిగిన దాన్ని తన భార్యకు కానీ తన బిడ్డలకు కానీ వివరించాలి. ఎంతో ఆశ్చర్యంగా జరిగింది. ఉదాహరణకి మన 1850 గొప్పగా చాలా గొప్ప జరిగింది. అందరూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగింది. పాస్టర్ గారు ఒక 500 ఎంతో ఎస్టిమేషన్ చేసుకున్నారు. అలాంటిది 650 దగ్గర 700 మంది కూడా వచ్చేసారు. దేవుని కృపను బట్టి భార్య బిడ్డలు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకి అంత ఇది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంటి దగ్గర ఉండి రాలేకపోయారు అనుకోండి, ఆయన మనసు ఎలా ఉంటుంది, నా భార్యకు నా బిడ్డలకు ఈ యొక్క ఉత్సవం ఎంత ఉత్సాహంగా జరిగిందో చెప్పాలి అని ఆనందంతో ఆశతోటి ఆయన ఎంతో ఇంటికి వెళ్తాడు. ఎంతో గొప్పగా చెప్పాలనే ఉద్దేశంగా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మాట్లాడినప్పుడు పాస్టర్ సర్లేండి అన్నాం కానీ 2 వచ్చి కాలేజీలు కలుపుకోండి అన్నది అనుకో, ఏమైపోతుంది కదా. తన భక్తి తన ఉత్సాహం అంతా కూడా ఏమైపోతాడండి ఇరుగారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఒకరికొకరు ప్రోత్సహించుకోండి. ఎవరిని కూడా కాళ్ళపడి నెంత లాగొద్దు, ముందుకి పెట్టండి. ముందుకు పెట్టమంటే పడిపోలే కాదు, ప్రోత్సహించండి. ఒకరినొకరు ప్రోత్సహించాలి. తెలియని దాన్ని ఒకరొకరు పంచుకోండి, తెలిసిన దాన్ని కూడా పంచుకోండి. మనందరం కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా మనందరం ఒక తల్లి బిడ్డలు. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబానికి కాపర్లు తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే బిడ్డలందరినీ సమానంగా చూసుకోవాలి. ఒకవేళ ఎంత సమానంగా చూసినప్పుడు కూడా బిడ్డలకు ఇప్పుడు కూడా ఒక విధమైన భావం ఉంటుంది. ఆట బాగా చదువుతున్నాడు, ఏళ్ళ బాగా చదువుతున్నాడు. దానివల్ల కొన్ని మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దయతో గమనించండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి మాత్రం ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. సంఘాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. మాకున్న అనుభవం ఏంటంటే మీరు బాగానే ఉంటారు, చక్కగా నవ్వుకుంటారో చెప్పుకుంటారో అన్నీ బాగానే ఉంటారు. ఏదో క్షణంలో ఇద్దరికి ఏదన్నా తక్కువ వచ్చింది అనుకోండి, తిట్టుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆమె దేవుడి మీద కోపంటుంది, ఇతను వెళ్ళి దేవుడి మీద కోపం. మేము వెళ్ళి అడిగామనుకోండి, రానండి ఆ మనసు అలాగే అన్నది నన్ను చర్చగా రాను. దేవుడు అన్నాడా? ఏమ్మా దేవుడు అనలేదు. పోనీ ఆయన కాపర అన్నాడా? అది కూడా లేదు. అటు మీరు కాపర్నే లెక్క చేయరు, దేవుడిని లెక్క చేయరు. అలాంటి మనుషులు సంఘాలు అనేవి దయచేసి అటువంటి పరిస్థితులు మీరు ఉండకూడదని శాపంగా హెచ్చరిస్తుంది.
ఎన్ని వచ్చినా కూడా ఏదన్నా తోటిపాట్లు అవుతాయి కాకపోతే చెప్పండి. 3 కాపులు ఉన్న దేవుని ప్రభుత్వం మీకు సరిచేస్తారు. అందరూ సంతోషంగా ఉండండి, శాంతి సమాధానంతో ఉండండి. కేవలం దేవుని మహిమ పరిచే వారిగానే ఉన్నాడు కానీ మనుషులను సంతోషపెట్టేవారిగా మాత్రము ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి చూడండి, అక్కడ కిటికీలో నుంచి చూసి హీనపరచింది. ఆయన ఎలా చేస్తున్నాడు చూడండి. అందరూ ఏదో సామాన్యుడు చేసినట్టుగా ఆ ఎపోదు ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ పాటలు ఏంటి, అసలు ఆయన స్థాయి ఏంటి అని ఎంత దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారం ఏంటంటే హృదయానుసారం. దేవుని స్తోత్రం. అంటే హృదయానుసారం ఏంటి? దేవునికి ఉన్నటువంటి మనస్సు, దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు, దేవునికి ఉన్నటువంటి నిర్ణయాలు, దేవునికి ఉన్నటువంటి మంచి జాలి సమస్తం కూడా దావీదులో ఉన్నాయి. కాబట్టి ఆయన సాక్షాత్తు దేవుడే ఆయన కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు హృదయానుసారుడనే సాక్ష్యం ఇస్తుంటే ఈవిడేమంటాం చూడండి, ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యక్తుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అపహాస్యం చేసినందున. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆవిడ ఏమంటుంది? అపహాస్యం చేస్తుంది. అంటే నువ్వు ఇలా చేసేవని స్పష్టంగానో చెప్పట్లేదు. అపహాస్యం, అపహాసాలు చేయడానికి, నిందలు వేయడానికి. రెండోది ఏంటంటే ఎత్తుపోట్లు పడవడం అనేది ఆడవాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. స్ట్రైట్గా చెప్పరు. నాయన చేశావు నువ్వు ఎందుకు అంటారు? ఆహా, ఎంత గొప్పగా చేసావు. మాస్టర్ గారికి డౌట్, నేనే చేశాను, రూపాయలు నేనే చేశాను. సెకండ్ ర్యాంక్ వస్తుంది, లగేలా నువ్వు చేసేది. అక్కడ కూడా అనుమానం. అసలు విషయం తర్వాత బయట పెడతాను. మీరు కాదు, అది కాదు. ఇక్కడ అంటుంది ఏమంటుంది? ఏమంటుంది? ఎదుర్కొన వచ్చి స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యక్తుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతుందని అపహాసం చేసినందున దావీదు అంటున్నాడు. ఆవిడ అపహాసం చేసి ఏ విధమైన అసలు రాజు తలుసుకుంటే దెబ్బలు కానీ కొనవటం, ఒక్క మాట అంటే భార్య లేదు ఇంకెవరు లేదు, తీసుకెళ్ళి తలగా తీసేస్తాం. అయినప్పటికీ భార్య మీద ఉన్నటువంటి ప్రేమతోటి, దేవుని మీద ఉండే భక్తితోటి తన్ను తాను తగ్గించుకొని ఆయన ఏమంటున్నాడంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తమ జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఆలోచన చేసి దేవుని స్తోత్రం. నేనేమో తాగి తమనట్లేదు, నేను ఎక్కడెక్కడో డాన్సులు చేయట్లేదు. నన్ను ఆశీర్వదించినటువంటి, నన్ను దీవించినటువంటి నా దేవుని సన్నిధిలో అంత మాత్రమే కాదు, నన్ను నిలబెట్టడానికి నీ తండ్రిని తొలగించినటువంటి నా దేవుని సన్నిధిలో నేను ఆడింది. వ్యర్థముగా నేను ఆడలేదు. ఏదో ఆకతాయిలు చేసినా నేను చేయలేదు. నా స్థితి నాకు తెలుసు. నేను స్పృహ కలిగే నేను నాట్యం చేశాను, కానీ స్పృహ లేకుండా నేను చేయలేదు. భార్యతో చెప్తున్నాను ఎంత చక్కగా, ఎంత నెమ్మది. యోగు గారు ఎంత కష్టాలు ఉన్నప్పుడు కూడా భార్య చంటది, ఎందుకు వచ్చిన భక్తయ్య ఒకసారి దేవుడిని దూషించి మరణమైపోయింది. ఆయన ఎంతో బాధపడుతుంటే వాదాల్సిన మానేసి ఎందుకు వచ్చిన భక్తి దేవుడిని దూషించి ఆయన అంటాడు, నూరుకు రాలి వల్ల. ఆ స్థితిలో ఎవరికైనా అంత ఓర్చుకుంటుందా? కాబట్టి ఆయన గురువు అన్నాడు. దేవుకున్నటువంటి ఓర్పు, సహనం యేసు ప్రభువాన్ని గుర్తు చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈయన కూడా అన్నాడు, నువ్వు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఆలోచన చేసి తిని.
యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితేనే ఇంతకంటే మరి ఎక్కువగా నేను ధృవీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడున్నై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ధ్వనుడునైతేనని మేఘాలతో ఇంతకంటే నన్ను హీనపరచిన కూడా నేను నాట్యం చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు పనికెత్తలు ఎడలా నేను వీలున్నయ్యానని కాదు, వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు, గణపరుస్తున్నారు. అంతటి మహారాజే దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకుని నాట్యం ఆడుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. కక్షతోటి, కార్పణ్యాలతోటి, అసూయతోటి నువ్వు పగతో రగిలిపోతున్నావు. నువ్వు చేయలేకపోతున్నావు, చేసేవాడినే చేయనివ్వట్లేదు. యక్షులకు బాగా అయినటువంటి నువ్వు కూడా నాతో వచ్చి ప్రభువును స్తుతించాలి. అనేక మంది భర్తలకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు, అనేక మంది భార్యలకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. వచ్చేవాడిని రానవరు వాడు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకే మాట చెప్తున్నాను, ఎవరికి ఎవరో కాదు. రక్షణ విషయంలో, విశ్వాసం విషయంలో ఎవరికి ఎవరో కాదు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసము వారిదే. పిల్లల రక్షణ పిల్లలదే, తల్లి రక్షణ తల్లిది, భర్త రక్షణ భర్తది. కాబట్టి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావాలని చెప్పి అనేక మంది హెచ్చరిస్తూ ఉంటారు సేవకులు. కుటుంబ సమేతంగా అంటే తల్లికి వస్తే రక్షణ సరిపోద్దా, తండ్రికి బిడ్డలకు రావద్దా? అందుకని కదా వాక్యం చెప్తుంది, ఇద్దరు విసురుచుండగా ఒకడు ఎంత పడతారు. అలా ఎంత బాధ ఉంటుంది. జీవితాంతం కాపురం చేసినటువంటి భార్యాభర్తలు వెళ్తుంటే భార్య ఎత్తబడి భర్త వదిలేస్తే ఎలా ఉంటుంది? అది బాధ కాదా? అసలు ఎవరో స్పందించట్లేదు, అలాగే చెప్పండి. మొన్న మెట్రో ట్రైన్కి వెళ్తున్నా మా బావ, నేను ఆయన పాతాడు లటకని ఎక్కేసాడు, నేను ఎక్కడా పోయి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేస్తాం? వెనకాలంట. మరి ఆ కొద్దిసేపట్లో ఆయన టెన్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. అందులోకి నాకు తెలియదు, కొత్త ఆయన వెళ్ళిపోయాడు. కేవలం ఈ యొక్క పావుగంట ప్రయాణంలోనే ఎడబాటు వస్తే మేము సహించలేము, ఎంతో బాధపడిపోతాం కదా. సాక్షాత్తు పరలోకాన్ని ఒకళ్ళు ఎత్తబడి ఒకళ్ళు ఎడవబడితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ పరిస్థితిని తెచ్చుకోవచ్చు. కుటుంబ సమేతంగా ఒకవేళ బిడ్డలకి లేకపోవచ్చు, వాళ్ళతో చెప్పండి, ఫోన్ చేసి, నాయన ఈ రోజు శుక్రవారం లేకపోతే ఆదివారం మీరు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, మేము కూడా ఉన్నాము, మనమందరం ఎక్కిపించినట్టు దేవుడు మనం రక్షిస్తాడు అని చెప్పండి. అంతేగాని ఆడిపోతే పోగలేని నేను వస్తున్నాను కదా, అయ్యా నేను వస్తున్నాను కదండి అదొద్దు. భార్య భర్తలు ఎక్కడ ఉంటే భార్య భర్తలు దేవుడి సన్నిధి పడాలి. బిడ్డలతో సహా ఉంటే బిడ్డలతో సహా వెళ్ళండి, దేవుని కనపరచండి. మీరు మీ యొక్క భర్తలను కనపరచండి, వాళ్ళని కూడా ప్రోత్సహించండి. వాళ్ళ చర్చికి వెళ్ళేటప్పుడు ఇక దేనికి వెళ్ళినా ప్రోత్సహించకపోయినా దేవుడి సన్నిధికి వెళ్తే ఖచ్చితంగా ఒకరినొకరు ప్రోత్సహించండి. ఆ ప్రోత్సాహం లేదు కాబట్టి చూడండి, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అలుపుడున్నాయి, నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడునవుతున్నాను మేఘాలతో అనేను. ఆమె చేసినటువంటి ప్రవర్తనకు ప్రతిఫలం ఏంటంటే మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మేఘాలు పిల్లలను కనుక స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆమెకు దేవుడు వేసిన శిక్ష గర్భఫలము లేకుండా అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి, చక్కటి బలమైన భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. చివరికి ఏం లేదు, దేవుడు ఆమెకు బహుమానం. ఏ బహుమానం లేదు అమ్మా? గర్భఫలం అనే బహుమానము మేఘాలకు మరణాంత వరకు కూడా ఇవ్వలేదు. సరే, కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకసారి తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటాం, తెలిసి తెలియక ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. దాని ప్రయోజనం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాము, ఆయన యొక్క ఉగ్రతకు మనము కారకపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
గమనించండి. ఈ రాత్రి సమయమందు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడని చెప్పి మీరు తలంచినట్లయితే ఈ మాటలను మీరు భద్రపరచుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. వాక్యానుసారంగా వాక్యానుసారంగా అంటే ఎదుటి వారిని ప్రేమించండి, ఎవరిని దూషించొద్దు, ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తక్కువ చేయొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఎదుటి వారి నుండి మీరు ఏదైతే కోరుకుంటారో, అంటే ఎదుటి వారి నుండి మీరు ఏదైతే కోరుకుంటారో ఎదుటి వారికి మీరు అదే చేయండి. ఏం కోరుకుంటారా? అంతే కదా, చూడగానే నాకు నమస్కారం పెట్టాలనుకుంటారా? అనుకుంటారా? అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పెడతాడో లేదో అని చూసి కంటే మనమే ముందే పెడితే ఆటోమేటిక్గా ఆయన పెడతాడు కదా. దేవుని స్తోత్రం. అది కాబట్టి నేర్చుకోండి, ఎదుటి వారిని ప్రేమగా మాట్లాడండి. అనేక మంది మనకు తెలిసి తెలియని వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు. అనేక మంది బయట దేవుని తెలియని వారు ఎక్కువ మంది అందరూ ఎందుకు వస్తారంటే ఒక మంచి మాట కొరకు, ఒక ప్రేమ కలిగినటువంటి మాట కొరకు, ఆదరణ కొరకు వస్తారు. అనేక మంది ఈ యొక్క అన్య దేశంలో చాలా మంది ఉద్యోగాలు వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? ఎప్పుడు చూసినా ఇద్దరు ముగ్గురుతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళకి తెలియదు. అటువంటి దేవుని సన్నిధికి వస్తారు, యవనస్తులు వస్తారు. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఆ యవనస్తులు కొత్త వచ్చినాడు, నాయన ఏంటి నీ పరిస్థితి, నువ్వు ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు, ఏ ఊరు, ఉద్యోగం ఉందా, ఇవన్నీ అడిగినప్పుడు వాడు మనసు విప్పి చెప్పుకుంటాడు, నా పరిస్థితి ఇదని చెప్పి. మీ అవకాశాలను బట్టి మీరు ఏమైనా చేయగలరు. మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మొట్టమొదటిగా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటంటే, అయ్యా నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాం. మేము కూడా వచ్చిన కొత్తలో ఈ విధంగానే ప్రయాసపడ్డాం. దేవుని సంఘానికి వచ్చాము, అనేక మంది దేవుని బిడ్డలు మాకు సహకరించారు, ప్రార్థించారు, కాపలు ప్రార్థించారు, విశ్వాసం ప్రార్థించారు. చక్కటి ఉద్యోగాల్లో ఈ రోజు మేము హాయిగా. అదేవిధంగా మేము కూడా ప్రార్థిస్తాము, మాకు ఎక్కడైనా అవకాశం ఉంటే అని చెప్తాం. అదేవిధంగా రాష్ట్రానికి ఇండియా నుంచి ముగ్గురు పిల్లలు, ఒక చెల్లి, ఒక భర్త, ఒక భార్య ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చర్చికి వచ్చారు, చెప్పారు అయ్యగారితో, అయ్యగారు ఇది మా పరిస్థితి, ప్రార్థించారు, చెల్లికి ఉద్యోగం దొరికింది, భార్య వచ్చే సాక్ష్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ సాక్ష్యాలు దేవుని సన్నిధిలో రావాలంటే మీరు పని చేయాలి. ఎవరు పని చేయాలి? పాస్టర్ గారు కాదు, విశ్వాసం చేయాలి. పాస్టర్ గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడగలేదు కదా. మీరు అయిపోయిన వెంటనే మీరు అంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో ఎంతమంది 10 మంది ఉన్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు కొత్త మనిషి ఏమైనా ఏంటి మీరు ఎక్కడున్నారు? అలాగే స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు మాట్లాడాలి. దురదృష్టమైన స్త్రీలు ఎవరైనా కొత్త వాళ్ళు కనపడితే ఇది మా దేశం అని కాదనుకుంటుంది. ఎలా వాళ్ళు ఏళ్ళకి మా సంబంధం లేదు. వాళ్ళు ఎవరైనా ఆ ఆకాశంలో ఉంటారన్నా చూడండి, ఎవరో అంత అలాంటి వాళ్ళు అన్నట్టుగా చూస్తారు. వాళ్ళు వెనకాల వస్తారు, ఎవరు పట్టించుకోవాలి. ఏం చేస్తారు? ఒక వారం వస్తారు, 2వ వారం వస్తారు, 3వ వారం మానేస్తారు. లాస్ట్ గారు పెడతారు, అన్న వచ్చేది కదా ఏమనండి అవడం తెలుసు. ఎటువంటి స్థితిలో మనం దేవుని జ్ఞానం పంచాలి, మాటలు పంచాలి, అవసరమైతే సహాయం చేయాలి. ఆర్థిక సహాయం కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి. ఉదాహరణకి ఆయన వచ్చాడు, ఏమి లేదు, జేబులో డబ్బులు ఏమంటారు, లేనప్పుడు అక్కడ అటువంటి వ్యక్తికి తీసుకోండి, ఈ యొక్క 5 ధరలు తీసుకొని ఒకవేళ ట్యాక్సీకి వెళ్ళాలి, అదేంటి వెళ్ళాలి, ఇలా టిఫిన్ చేయాలి. టిఫిన్ లేని పరిస్థితిలో కూడా ఉన్నారు చాలామంది. కోయిట్లో నా తెలుసు అందరూ చాలామంది. అలాంటి వాళ్ళు పిలిచి మేమైతే 1 దినాలు 2 దినాలు ఇచ్చామనుకోండి, అలా భోజనించాలి. మీరైతే 10, 12 ధర్మస్ ఇవ్వాల్సి వస్తుంది. మీ 12 ధర్మస్ అంటే మాది 1 దినాలు. అర్థమైందా? ఎంతమ్మా? 12 ధర్మస్ అయితే మాది 1 దినాలు. మేము మినిమం 2 దినాలు ఇస్తాం. అంటే అంత ఇచ్చినట్టు 24 ధర్మస్ ఇచ్చినట్టు. మీకు ఆ బాగలేదు, కనీసం 5 ధర్మస్ ఇచ్చినా సంతోషపడుతుంది. విలువ తెలియదుగా ఉంటుంది. ప్రియమైన దేవుడు నాతో మాట్లాడు. ఒకరికొకరు సరి చేసుకుంటాం, ఒకరినొకరు ప్రేమిద్దాం, ఒకరినొకరు ప్రోత్సహిద్దాం. దేవుడి సన్నిధిలో క్రమంగా ఉన్నాము. అనేక మంది దేవుడి సన్నిధి తీసుకుంటాం. కాపలను గౌరవించండి, కాపలు చెప్పిన మాట. అప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే దహన బలులు కోరుకోవట్లేదు, కానీ చెప్పిన మాట వినటం మాత్రమే. మీరు ఎంత చేసినప్పుడు కూడా విధేయత లేకుండా ఉన్నట్లయితే దాన్ని కోరుతున్నాము.
మీరు విధేయత కలిగి ఉండండి, పని చేయండి, అప్పుడు దేవుడు దీవిస్తాడు. కృప నడిపింపు ప్రభు మీ అందరికీ అనుగ్రహించండి. స్తోత్రం.